థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ, చాలా బాగుందండి థియేటర్ ఎక్స్పీరియన్స్. మెయిన్లీ సాంగ్స్ వచ్చినప్పుడు మంచిగా అనిపించింది థియేటర్లో. లైక్ అందరి లైక్ రియాక్షన్స్ అండ్ ఆల్ వి ఎంజాయ్డ్ అలాట్. రీక్రియేట్ చేశారా సీన్స్ గాని, సాంగ్స్ గాని? సీన్స్ రీక్రియేషన్ ఏం లేదండి, నార్మల్గానే ఉంది, అంతా మంచిగా ఉంది. డాన్స్ వేయడం గాని. అదైతే ఫుల్ ఉంది. అందరూ అయితే బ్యానర్స్ పట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్, అమ్మో స్టార్టింగ్లో ట్రైలర్ ఉంది చూడండి, ట్రైలర్ అంటే మొత్తం అంతా పవన్ కళ్యాణ్ది, అది చాలా బాగుంది. ఇట్ వాజ్ సో గుడ్. ఎందుకు రీ రిలీజ్ కి ఎక్కువ మంది వస్తున్నారు? కొత్త సినిమాలు రిలీజ్ అయితే రావట్లేదు. అంటే అది వేరు కదండి అసలు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఇంకా కైండ్ ఆఫ్ ఎమోషన్, దట్స్ ఇట్. ఓకే. ఇంతకుముందు చూసారా థియేటర్లో? థియేటర్లో ఎప్పుడు చూడలేదండి నేను, టీవీలో చూసింది. ఓకే. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ మస్తు ఉంది అసలు. మెయిన్లీ ఇంకా యూత్ వచ్చేసి ఇంక ఫుల్ ఉంది. ఇంకే సినిమా గురించి వెయిటింగ్ పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారిదా ఇంకేది ఉంది మూవీ యాక్చువల్లీ? హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాల్సింది. అవునవును, అది యాక్చువల్లీ పోస్ట్ పోన్ అయింది. ఇంకా ఈ మంత్ ఇంకేమున్నాయి అంతే. ఏదంటే ఇష్టం రీ రిలీజ్ అయితే బాగుంటుంది? ఖుషి మూవీ. ఖుషి మూవీ. ఖుషి మూవీ బాగా ఇష్టం. ఒక మంచి సాంగ్ హమ్ చేస్తారు ఈ సినిమాలో. అమ్మో వద్దు వద్దు, నేను మళ్ళీ ఎందుకు నా గురించి పరుగు తీయడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ మూవీ. సో ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. బేసికల్లీ ఎట్ దట్ టైమ్ మేము చూడలేకపోయాము, బట్ రీ రిలీజ్ ద్వారా వీఆర్ సీయింగ్ ఎన్ ఎవర్ గ్రీన్ మూవీ. రీక్రియేట్ చేశారా సాంగ్స్ కానీ, సీన్స్ కానీ ఏమన్నా? సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. లైక్ అసలు థియేటర్ మొత్తం ఒక పండగ వాతావరణంలో ఉంది యాక్చువల్గా. ఓకే. ఏ సినిమాలో రీ రిలీజ్ అయితే బాగుంటుంది? ఐ థింక్ ఐ వాజ్ థింకింగ్ లైక్ బాలకృష్ణ కానీ వెంకటేష్ సినిమాలు కానీ ఇంకా చాలా బాగుంటాయని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు అంటే డైరెక్ట్ మూవీస్ ఎందుకు జనాలు రావట్లేదు, రిలీజ్ ఎక్కువ జనాలు? యాక్చువల్లీ ఏంటంటే ప్రజెంట్ ఉన్న స్టోరీస్ అన్నీ సేమ్ స్టోరీస్ లాగా అనిపిస్తున్నాయి నా బేసిక్గా. అంటే పెద్ద పెద్ద సినిమాలు కాకుండా లైక్ రాజమౌళి లాంటి సినిమాలు కాకుండా వేరే సినిమాలు చూస్తుంటే అన్ని స్టోరీస్ సేమ్ లైన్ ఉంటున్నాయి, దెర్ ఈజ్ నో చేంజ్. బట్ ఇలాంటి సినిమాలు చూస్తే దెర్ ఈజ్ మ్యూజిక్కి కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్ అండ్ పాటలకు అర్థాలు ఉంటున్నాయి. ఫస్ట్ మనకు ప్రజెంట్ ఉన్న పాటల్లో ఒక్క మీనింగ్ కూడా లేదు చూస్తే మీరు. సో ఇలాంటి చాలా చూస్తే ప్రజెంట్ జనరేషన్ కూడా నేర్చుకుంటారని చెప్పి భావిస్తుంది. ఈ టైంకి హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాల్సింది, Yes. postpone అయింది. కానీ ఈ సినిమాతో మీకు ఫ్యాన్స్ కి ఒక 50% సాటిస్ఫై అయ్యాము. అగైన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద 26th. యా థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ ఇది సెకండ్ టైం చూడడం. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం నేను చూసింది టీవీలో చూసాను, ఇది ఫస్ట్ టైం రావడం నాకు. ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. సాంగ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. లోపల మొత్తం స్టేజ్ ఊగేలా చేసాము. డాన్స్ చేశారా? చేసాము. చేశారు. ఓకే. ఈ టైంకి హరిహర వీరమల్లు రావాల్సింది. అవును. ఓకే. నా ఫ్యాన్స్ కి కొంచెం కుదిరిపడింది మనసు అందరికి. ఇంకా ఏ సినిమాలు రిలీజ్ అయితే బాగుంటుంది? ఇంకా మీన్స్ చాలా గోల్డెన్ మూవీస్ ఉన్నాయి, అవన్నీ కూడా రిలీజ్ అవ్వాలి. చాలా హీరోస్ ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి, అవన్నీ రిలీజ్ అవుతే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే. నువ్వు చెప్పు. అంటే డైరెక్ట్ కొత్త మూవీస్ కి రావట్లేదు జనం, అవును. రిలీజ్ కి ఎక్కువ వస్తున్నారు. కొత్త మూవీస్ ఇప్పుడు OTTs లో చూస్తున్నారు. ఎందుకంటావు? ఎందుకంటే క్రేజ్ అలాంటిది. ఇప్పుడు మా అన్నయ్య చెప్పినట్టు మీన్స్ ఓల్డ్ మూవీస్కి మంచి మీన్స్ వాల్యూస్ ఉన్నాయి, పాటకి మీనింగ్స్ ఉన్నాయి, వాటి బట్టి వెళ్తున్నారు. రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేట్స్ టికెట్స్ రేట్స్ గాని, Yeah. పాప్కార్న్ గాని, Yeah. మల్టీప్లెక్స్ తో పోలిస్తే సింగిల్ చాలా ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి మాకు, అన్ని సినిమా అఫోర్డబుల్. చూడాలంటే ఎక్కడ చూడాలంటావు? మల్టీప్లెక్స్ ఇక్కడ మల్టీప్లెక్స్ కాదు, మీన్స్ ఇవి సింగిల్ స్క్రీన్స్. ఓకే. థ్యాంక్ యూ. సినిమా యాక్చువల్గా థియేటర్లో మిస్ అయ్యామండి. సినిమా ఇప్పుడు 4K అనేది బాగా వచ్చింది, మామూలుగా లేదు సినిమా, హైలైట్గా ఉంది. యాక్షన్ అనేది కాకుండా ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా, అంత బాగుంది. చాలా బాగుంది యాక్చువల్లీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా. సూపర్ అన్న, చాలా ఇయర్స్ తర్వాత చూసాను, చాలా బాగుంది మూవీ. హరిహర వీరమల్లు రావాల్సింది, రాలేదు. అని విల్ సూన్ వస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ బాగుందన్న, సూపర్ ఉందన్న, అటర్ ఫ్లాప్ అన్న. సూపర్ అన్న, సూపర్ అన్న, అసలు అటర్ ఫ్లాప్ అన్న. జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్?
కల్ట్ క్లాసిక్ అన్న. చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ స్టార్ ని అట్లా చూడడం అసలు అదో పండగ అంతే ఫ్యాన్స్ కి. ఈ టైంకి హరిహర వీరమల్లు రావాల్సింది. అది రాకపోయినా పర్లేదు, ఇంకో 1 month పోస్ట్ పోన్ అయినా పర్లేదు, రిలీజ్ తో నడిపించుకోవచ్చు ఫ్యాన్స్. అది చాలు ఫ్యాన్స్ అందరికి. సాంగ్స్ రీక్రియేట్ చేశారా? రీక్రియేట్ కాదు, అసలు అందరూ ఆ సీట్స్ లో నుంచి ఆ లాస్ట్ 2 songs ఒక్కరు సీట్ లో కూర్చోవాలి. అది చాలు ఫ్యాన్స్ కి. ఇంకో బాగుంది, ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా పవన్ కళ్యాణే. సో అంటే ఇది చిన్న ఉన్నప్పుడు మేము థియేటర్స్లో చూసింది కాదు కదా, సో ఆ ఫీల్ మళ్ళీ థియేటర్లో ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. మొత్తం అంటే ఆ ఫీల్ మళ్ళీ బాగా వచ్చింది, కరుణాకరన్ ఫీలింగ్స్ బాగా అనిపించినాయి. సినిమా సూపర్ అన్న. సెకండ్ టైం చూసాం, అది రిలీజ్ ఫస్ట్ నేను సండే చూసిన, ఇప్పుడు మన ఇక్కడికి వచ్చిన ఈ టైంలో ఓజీ కానీ టీజర్ వచ్చింది, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది, ఇంకొకటి హరిహర వీరమల్లు వస్తుంటే ఇంకా నెక్స్ట్ పిక్స్ లెవెల్లో ఉండే సినిమా మిస్ బట్ హరిహర వీరమల్లుకి 1000 crores పక్కా. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? జై బాబు, బాబులకి బాబు, కళ్యాణ్ బాబు. రీక్రియేట్ చేసావా? డైలాగ్స్ కానీ చేసాం, ఎంత ముందు డాన్స్ చేసాం. సినిమా థియేటర్ లో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, తోపు అనిపించింది. ఓకే, మీకురా? చాలా బాగుంది సినిమా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? హా. ఓకే, ఏ సినిమా గురించి వెయిటింగ్ ఇంకా? ఓజీ, హరిహరి వీరమల్లు. ఓకే, ఓజీ. ఓకే, థాంక్యూ. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఓకే, ఈ టైంకి హరిహర వీరమల్లు రావాలి, రాలేదు. దట్స్ ఓకే, వి విల్ వెయిట్. మేము వెయిట్ చేస్తాం. దట్స్ ఓకే. ఏ సాంగ్ అంటే 3 సార్లు చూసారు కాబట్టి తొలి ప్రేమలో అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఒక సాంగ్ హమ్ చేయమంటే లేదు, ఏ మనసే అది బాగుంటుంది, అన్ని బాగుంటాయి. రిలీజ్ అంత ముందు కూడా వచ్చాము, ఇప్పుడు కూడా వచ్చాను. దట్స్ ఓకే, గుడ్. వీ విల్ వెయిట్ ఫర్ పీకే ఫీ. కట్ అయ్యా సీన్స్? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు నీకు ఏం అనుకుంటే అది? సూపర్ ఉంది బ్రో, మొత్తం మెంటల్ ఉంది, బుర్రా పాడ్. వెయిటింగ్ ఫర్ ఓజీ. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, నెక్స్ట్ సీఎం. ఎలా అనిపించింది బ్రో ఎక్స్పీరియన్స్? ఎక్స్ట్రాడినరీ. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే సెకండ్ టైం థియేటర్ లో చూడటం? థియేటర్ లో చూడడం సెకండ్ టైం. ఓకే, ఈ టైం హరిహర వీరమల్లు రావాలి, ఎలా అనిపించింది? ఆ సినిమా రాలేదు, ఈ సినిమాతో. ఈ సినిమా అంటే హరిహర వీరమల్లు కోసం చాలా వెయిట్ చేసాం, అది ఇంకా పోస్ట్ పోన్ చేయడం మాకు కొంచెం వేరేలా అనిపించింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు రిలీజ్ డేట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇంకా. నేను ఒకటో క్లాసు లింగంపల్లి బిహెచ్ఎల్ ఉంది కదా, అక్కడ మొత్తం సెట్టింగ్ మొత్తం అక్కడనే సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ది మొత్తం. ఇది బైకు, ఇది యాక్సిడెంట్, అదంతా సెట్టింగ్ అక్కడనే. అన్నం బెల్లు కొట్టగానే అక్కడనే వెళ్ళిపోతుంది. ఎలా అనిపించింది సినిమా? ఎలా బాగుంది సినిమా, ఇప్పటికీ లెక్కలేదు నాకైతే. బ్రో ఎలా అనిపించింది తొలి ప్రేమ రిలీజ్? బాగా అనిపిస్తుంది అండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నువ్వు? ఓకే, ఈ టైం హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాలి, అవ్వలేదు. ఓకేనా? ఓకే ఓకే. ఈ పోస్ట్ ఇప్పుడు చేసిన 24th వస్తుంది. 24. ఏదైనా ఒక సాంగ్ చెప్పు ఈ సినిమాలో. సాంగ్స్ అన్నీ మంచిగా అన్నీ బాగా ఎంజాయ్ చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. బ్రో ఎలా అనిపించింది రిలీజ్? బాగుంది బ్రో. అవునా? ఎప్పుడైనా చూసావా థియేటర్ లో లేకపోతే? అంటే ఈ సినిమానా? అగైన్ 100 days మూవీ. ఖుషి అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, చాలా ఏ మూవీ రిలీజ్ అయితే బాగుంటది ఇంకా పవన్ కళ్యాణ్ గారు? ఇంకా బద్రి, తమ్ముడు ఇలాంటివి అయితే బాగుంటాయి. చాలా మంది అంటే కొత్త సినిమాలు రిలీజ్ అయితే రావట్లేదు, జనాలు రిలీజ్ కి వస్తున్నారు, ఎందుకంటావు? అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు అంతేం లేవు కదా, పెద్ద హీరోలు అవి ఏం లేవు కదా, చిన్నపిల్లలు కదా, థియేటర్ కి అలవ్ లేదు కదా, సో ఇప్పుడు థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, ఎలా ఎంజాయ్ చేశారు మీరు? ఎంజాయ్డ్ లాట్. ఓకే, ఏమైనా సీన్స్ రీక్రియేట్ కానీ, సాంగ్స్, డాన్సులు కానీ డాన్స్ చేసారా? ఆవిడ ఎగరాలి అనుకున్నాం కానీ అమ్మాయిలు లేరు అనేసి ఎగరలేదు. అవునా? ఓకే, ఓ ఈసారి నుంచి అమ్మాయిలకి సెపరేట్ థియేటర్ కట్టిస్తే బాగుంటుంది. అవును, అంతేనా? మేబీ పక్కన పెట్టాలి. దాంట్లో కొట్టుకునేసరికి వీళ్ళు రాలేకపోతారు. ఓకే, బాయ్స్ అంటే చేస్తున్నాం కానీ కలిసి కాదు, ఈ టైంకి హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాలి. అవును, మరి ఫ్యాన్స్ కి ఈ సినిమాతో దానికి అది ఇప్పుడు పోస్ట్ పోయింది కాబట్టి ఇది ఇచ్చి కొంచెం హ్యాపీ చేశారు ఫ్యాన్స్ ని. హ్యాపీ. ఓకే, లేడీ ఫ్యాన్ మీరు చెప్పండి, మీకు ఓకేనా? ఏంటిది? అంటే హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాలి, కానీ అది పోస్ట్ పోన్ అయింది, తొలి ప్రేమ వచ్చింది, ఓకేనా? యా ఓకే. నో ఓకే, మీరు అన్ని సినిమాలు చూసారా పవన్ కళ్యాణ్ గారివి? ఆల్మోస్ట్ టీవీలో అయితే చూసాను. ఓకే, ఏదైనా ఒక సాంగ్ కానీ, ఒక డైలాగ్ కానీ? నాకు రాదు. బాగా అనిపించింది, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్న సినిమా, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఓకే, సో ఎంజాయ్ చేశా. ఫ్యాన్స్ కి హరిహర వీరమల్లు రావాలి, హరిహర వీరమల కల్లా ఓజీ కన్నా ఎక్కువ ఎక్సైటింగ్ ఉంది. ఎక్సైటింగ్ ఉందా? ఓకేనా? ఫుల్ మీల్సా? ఎస్. ఓకే, ఇంకే సినిమా గురించి వెయిటింగ్? అత్తారింటి దారేది ఒకటి మిగిలింది ఇంకా.
అంత బాధ మీరేంటి బాలయ్య నేను ఏది నా హీరో మీరెవరు ఫ్యాన్? నేను ప్రభాస్ ఫ్యాన్. ఓకే జస్ట్ ప్రభాస్. ఏ మూవీ రిలీజ్ అయితే బాగుంటది ప్రభాస్ గారిది? అయిపోయాయి కదా ఆల్మోస్ట్. ఛత్రపతి అయ్యింది కదా, అయ్యింది. చూడలేదు నేను. ఓకే మీ హీరోని అడుగుదా. ఏమండి ఏంటి రీ రిలీజ్ కి జనాలు ఎక్కువ వస్తున్నారు, సింగిల్ రిలీజ్ రావట్లేదు, ఎందువల్ల అంటారు? అంటే చిన్నప్పుడు అంత చూడలేదు ఈ సినిమాలన్నీ అంత ఇంట్రెస్ట్ గా, ఇప్పుడు కొంచెం అన్ని అర్థం అవుతున్నాయి. ఇప్పుడు అప్పుడు హీరోల సినిమాలు చూడలేదు, ఇప్పుడు మీ హీరో ఇదొకటి ఇంకా అంతేనా? అప్పుడు డైలాగ్ గానీ ఒక సాంగ్ గానీ హమ్ చేయమంటే ఏం చేస్తారు? నాకు పోనీ మీ హీరో గురించి హమ్ చేయండి, మీరు చెప్పండి. ఇంకేం చెప్ప డైలాగ్ లేదని చెప్పలేను ఇప్పుడు. చెప్పాను ఇందాక పైన అన్ని. ఏదో పైన అని చెప్పారండి కదా, ఏం డైలాగ్ చెప్పాను? చెప్పండి. ఏం డైలాగ్ చెప్పలేదు. నాకు కొంచెం లెక్క ఉంది, దానికో లెక్క ఉంది. ఓకే ఆ తెక్కేంటో చూపించండి. థ్యాంక్ యూ. ఓకే. ఎలా అనిపించింది తొలి ప్రేమ రీ రిలీజ్? అంటే ఇంత ముందు మా ఏజ్ అప్పటికి మేము సినిమా థియేటర్లో చూడలేదు. ఇప్పుడు మా జనరేషన్కు ఏదో ఒక అవకాశం ఇచ్చారు మళ్ళీ రిలీజ్ చేసి, బాగా ఎంజాయ్ చేసాం, బాగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫ్యానా మీరు? లేదన్న, మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్, బట్ పవన్ కళ్యాణ్ మూవీస్ బాగా లైక్ చేస్తాం, ఎందుకంటే మూవీస్ బాగుంటాయి. ఓకే మరి హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయింది, దానికి తర్వాత రోజే తొలి ప్రేమ వచ్చింది. ఓకేనా, సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అంటే కొత్త మూవీ పాత మూవీ, కానీ సాటిస్ఫాక్షన్ అంటే ఏం లేదు. ఈ సినిమా ఆల్రెడీ చూసినాం కాబట్టి ఏదో జస్ట్ అది దాన్ని కవర్ చేయడానికే దీన్ని వదిలేరు కాబట్టి ఏదో కొంచెం వరకు సాటిస్ఫాక్షన్ అంతే. చాలా మంది రీ రిలీజ్ కి ఎక్కువ జనం వస్తున్నారు, అలాగే ఎంజాయ్ కూడా అక్కడే చేస్తున్నారు, కొత్త సినిమాలకి రావట్లేదు, ఎందువల్ల అంటావు? రిలీజ్ అంటే అప్పుడు మిస్ అయింటాం కాబట్టి మనం అప్పట్లో ఇది ఏదో ఆ మూవీ అట్లా మనం థియేటర్లో చూసింటే ఎంత బాగుండేది అనే ఉద్దేశంతో వచ్చి రిలీజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. బట్ న్యూ మూవీస్లో అంతగా అంటే ఆల్రెడీ ఇప్పుడేం పెద్ద స్టోరీస్ ఏం రావట్లేదు, మంచి స్టోరీస్, అందుకు పెద్ద పాన్ ఇండియా మూవీస్ కూడా పెద్దగా లేవు. సో అందుకే ఇప్పుడు రిలీజ్ టైం నడుస్తుంది కాబట్టి రిలీజ్ బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఓకే ఏ మూవీ గురించి వెయిటింగ్ నువ్వు? నేను ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మూవీ ఏం లేదు, జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. సూపర్. బాగానే ఉందన్న, చాలా బాగుంది. ఎక్కువ చాలా అంటే పాత సినిమాలు కదా, కొంచెం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు వచ్చి. ఓకే ఇది రీ రిలీజ్ కి వస్తున్నారు జనాలు, సింగిల్ గా డైరెక్ట్ మూవీకి రావట్లేదు, ఎందువల్ల అంటారు? రీ రిలీజ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుందంటే పాత సినిమాలు చాలా మంది ఇప్పుడు వచ్చే సినిమాల్లో పెద్ద స్టోరీలు ఏమి అంతగా ఉండట్లేదు, ఏవో తీసినారంటే తీసినారు, రేట్లు ఎక్కువ ఉంటాయి. దీంట్లో అంటే చాలా తక్కువ రీజనబుల్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఓకే నీకు బాగా ఇష్టమైన పాత సినిమా ఏది రీ రిలీజ్ అయితే బాగుంటుంది? నాదా భీమ్లీ కబడ్డీ జట్టు. ఓకే అప్పట్లో నాని గారికి అంత రాలేదు ఆ సినిమాలతో, పిల్ల జమీందార్ కానీ భీమ్లీ కానీ డబ్బులు రాలేదు, కానీ మంచి పేరు అయితే వచ్చింది. ఈ రీ రిలీజ్ అయితే డబ్బులు వచ్చే అవకాశం ఉందా? ఫ్యాన్స్ అందరూ వస్తారంట బాగా. రీ రిలీజ్ అంటే ఎక్కువ ఏం రావన్నా సార్, వాళ్ళు రిలీజ్ చేసిన దాని మీద వస్తాయి సరే అనుకుని రిలీజ్ చేస్తారు, అట్లా వస్తాయి అంతే తప్ప పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. వచ్చినాయంటే మనం ఎంజాయ్ చేయడానికి రిలీజ్ చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఓకే ఈ సంవత్సరం నానికి 2 హిట్లు పడ్డాయి, ఏ సినిమా గురించి వెయిటింగ్ నాని గారిది? నేనా నాని గారిది అంటే ప్యారడైజ్ ఒకటి ఉంది కదా, ప్యారడైజ్, దసరా, నెక్స్ట్ అన్ని 2 సిరీస్లు ఉన్నాయి, అదొకటి. మేము సలార్ ఫ్యాన్స్ అన్న. సలార్ ఫ్యాన్స్. ఓకే ప్రభాస్ గారు ఏ మూవీ గురించి వెయిటింగ్? మా రాజేషాబ్ గురించి వెయిటింగ్. ఎలా ఉండబోతుందని నీ అంచనాలు? మేము అనుకుంటున్నాం పర్లేదు, బాక్స్ ఆఫీస్ మళ్ళీ షేక్ చేస్తుందని, రష్యా సలార్ లాగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. రీ రిలీజ్ అంటే ఒక ఫెస్టివల్, దసరా, సంక్రాంతి ఇవి కలిపితే పవన్ కళ్యాణ్. చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. మనకు పవర్ స్టార్ అంటే చాలా ప్రాణం. ఐఎమ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఒక రోజు ఆ రోజు మొత్తం మర్చిపోయినట్టే పవన్ కళ్యాణ్ అంటే, సినిమా వచ్చిందంటే. అది సాంగ్స్ భయంకరంగా కూడా, సాంగ్స్ జస్ట్ వాక్ వస్తేనే అరుపులు, అరాచకం, ఉప్పెన. అవును ఖచ్చితంగా. నో ప్రాబ్లం. సినిమా లేట్ గా వస్తుంది కానీ పక్కా వస్తుంది, రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఆపేటి ఎవర్రా మనల్ని? పవర్ స్టార్. ఒక్కసారి సినిమా వచ్చినంత వరకే ఏ రోజు సినిమా అయినా, వన్స్ ఇట్ కమ్ మూవీ రిలీజ్ దెన్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. ఎనీథింగ్. జై పవర్ స్టార్. సో మన తొలి ప్రేమ రిలీజ్ 1998లో బహుశా నేను పుట్టకపోవచ్చు, ఇప్పుడు చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ భక్తుడిని నేను, డైహార్డ్ ఫ్యాన్ నేను.
మన ఓజీ వస్తుంది, హరిహర వీరమల్లు 12 సార్ పోస్ట్ పోన్ ఇప్పటి వరకు. హరిహర వీర రావాలి, మన ఇండియా మొత్తం షేక్ చేపిస్తాం మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. బూత్ బంప్స్ అన్న, ఒక్కొక్క సీన్ చూస్తే పవన్ కళ్యాణ్ వాక్ చేస్తే చాలు మొత్తం థియేటర్ మొత్తం కలిగి. ఓజీకి, హరిహర వీరమల్లుకి, ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రతి ఒక్క థియేటర్ వద్ద అంబులెన్స్లు పెట్టాలి. ఒక్కటే మాట, ఎవరంతా ట్రోల్ చేసినా పవన్ కళ్యాణ్ కడుపు నిండా మనకు ఇది ఏ దొరుకుతారు, మన ప్రసాదం దొరికినట్టు, మాకు ప్రసాదం దొరికినట్టు. తొలి ప్రేమ అసలు మేము పుట్టకపోవచ్చు, అప్పుడు నేను పుట్టలేదు, నేను ఇప్పుడు చూస్తున్నా అలా సంతోషంగా ఉంది నాకు. ఖమ్మం నుంచి వచ్చా బ్రో, డయడ్ ఫ్యాన్. అది ఎంత లేట్ అయినా పర్లే కానీ వచ్చిన రోజు మాత్రం ఏ రికార్డ్స్ ఉన్నావు ప్రతిదీ బాగుంటది. ఎంత పోస్ట్ పోన్ అన్ని ట్రోల్ చేస్తున్నారు, సరే ఎంత పోస్ట్ పోన్ అయినా పర్లేదు, మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. వచ్చిన రోజు మాత్రం అన్ని ఏ రికార్డు ఉండదు. పక్క ఖమ్మం నుంచి వచ్చా నైట్. పవన్ కళ్యాణ్ చూడు సిద్ధప్ప, నీ సింహం లాంటి సింహం గడ్డం గీక్కోదు, నేను గీక్కుంటా, అంతే తేడా, మనల్ని ఎవరు రాపేది. అనిపిస్తుంది రీ రిలీజ్ మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కళ్యాణ్ బాబుని 286 రోజుల తర్వాత మళ్ళీ మేము స్క్రీన్ మీద చూస్తున్నాము. మేము అసలు హరిహర వీరమల్లు చూడాల్సిన వాళ్ళం తొలి ప్రేమ రిలీజ్ చేసుకొని చూసుకుంటున్నాం. చాలా హ్యాపీ అన్న. నా హ్యాపీనెస్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే కళ్యాణ్ బాబుని స్క్రీన్ మీద చూడంగానే మా వాళ్ళు మేము మర్చిపోతాము. ఎందుకంటే కళ్యాణ్ బాబు కోసమే ఉన్నాం మేము, ఆయన కోసం ఉన్నాం, ఆయనతోనే ఉంటాం. ఇంకా చచ్చే ఆయన అన్న నడిచొస్తే చాలు. ఆయన రేంజ్ వేరు, ఆయన కెపాసిటీ వేరు, ఆయన క్యాపబుల్ వేరు. ఖుషి ఆల్రెడీ రిలీజ్ అయింది కానీ ఖుషీకి ఉన్న ఇంపాక్ట్ వేరన్న. ఖుషి ఒకటి, జల్సా ఒకటి, బద్రి మెయిన్. హీరోస్ టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకుంటున్నారన్న ఎక్కువ. 2 years 3 years ఇట్లా తీసుకునేసరికి జనాలకి ఏంటంటే రీ రిలీజ్ మీద ఇది వచ్చేస్తుంది, ఎలా చెప్పాలి, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది రీ రిలీజెస్ అంటే. మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. స్టోరీ వల్ల చూడొచ్చు చాలా వరకు. కొన్ని ఇప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నాయి, కొన్ని బాగున్నాయి. చేసినాం, చాలా బాగుంది, ఎంజాయ్ చేసినాం. ఓజీ కోసం అన్న, ఓజీ అయితే ఫుల్ కొంచెం ఓకే అన్న, దానికి ఇంక ఓకే అన్న. పవన్ కళ్యాణ్ సినిమా ఏది వచ్చినా చాలు ఫుల్ ఎంజాయ్ చేస్తామన్న. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, జై పవర్ స్టార్. బ్రో ఎలా అనిపించింది రీ రిలీజ్? అరే బ్రో వేరే మాస్ లుక్స్, అసలు మళ్ళా వెంకటేష్ కళ్యాణ్ బాబుని చూసినట్టుంది. మళ్ళీ చూడబోతుంది నాకు. బాబులకి బాబు, కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు, జై జనసేన, జై పవర్ స్టార్, జై హింద్. బ్రో ఎలా అనిపించింది సినిమా రీ రిలీజ్? రియల్లీ సూపర్ అన్న మూవీ అయితే, మైండ్ బ్లోయింగ్. అసలు తొలి ప్రేమ సాంగ్స్ ఏమిటంటే అప్పుడుండే వైపు ఇప్పుడు వస్తుంది. అసలు ఇప్పుడు రావచ్చు తొలి ప్రేమ సినిమా, ఇది ఇప్పుడు వచ్చింటే బ్లాక్ బస్టర్ అన్న. అప్పుడు కూడా బ్లాక్ బస్టర్. వింటేజ్ చూస్తా, ఏ స్టైల్ చూసి వినేది లేదు, చెప్పేది బాబు గురించి చెప్పేది లేదు. సూపర్ బాబు, ఇది ఓకే, ప్రజెంట్ దీంతోనే ఎంజాయ్ చేస్తాము. అది వచ్చినప్పుడు దాని మీద పడి అదేం చేస్తాం. కాదు, చాలా మంది రీ రిలీజ్ కి ఎక్కువ వస్తున్నారు జనాలు, నార్మల్ సినిమాలకి రావట్లేదు, ఎందుకంటాం? బిజినెస్ అన్న, టాలీవుడ్ బిజినెస్ చేస్తుంది. బిజినెస్ కాదు, వైబ్ మిస్ అవుతుర్రు జనాలు, వైబ్ మిస్ అవుతుర్రు. దానికోసం అని చెప్పేసి ఆ వైబ్ కోసం రీ రిలీజ్ కొన్న ఫన్ కొత్త సినిమాలకు లేదు. ఇంకో కొత్త సినిమా ఈ స్టార్స్ వచ్చినా ఉండదు. స్టోరీసే అప్పట్లో ఫ్లాప్ సినిమా కలేజా, అప్పటికి ఎవరికి అర్థం కాల. మరి నిన్న చూసా ఎలా ఉందో, అదొక ఎంటర్టైన్మెంట్, చిల్ అవుతున్నారు అంతే. ఒక ఫైట్ లేదు, ఏం లేదు అంటూ. ఎలా ఉంది సినిమా కలేజా, అలా వైపుతో వెళ్ళిపోయింది. ఎవరు? నేను రీ రిలీజ్ అంటానులే. రిలీజ్ ప్రతి సినిమా బాగానే ఉంటుంది అన్న. ఆరెంజ్కి ఎప్పటి నుంచో అంతే బాగానే ఉంటుంది. రీ రిలీజ్ అన్న ప్రతి సినిమా బాగానే ఉంటుంది. అది అన్నగారి సినిమా ఇంకా అసలు మామూలుగా ఉండదు. తొలి ప్రేమ అప్పట్లో బ్లాక్ బాస్టర్, అప్పట్లోనే అన్నగారికి అదొక లైఫ్ ఆయనకి. ఇంకా చూడాల వెళ్ళాల అంటే. రీ రిలీజ్ పోయిన సంవత్సరం 2022, 21లోనో 23లోనో అయింది ఆల్రెడీ. ఒకటి వెళ్ళా నేను ఆల్రెడీ రీ రిలీజ్కి, గుంటూరు డిస్టిక్. ఇది రెండోసారి రీ రిలీజ్ మళ్ళీ, అవునా కదా? ముసలోని నేనేం చెబుతా సార్, ఆ పులి అంటే అసలు ఆంధ్రాలో పులి, అది
పులి బిడ్డ సింహమే అది. ఉప ముఖ్యమంత్రి అని మాట్లాడండి ఆయన. ఒకప్పుడు సినిమాలు ఇచ్చేసిన ఆయన ఇవాళ మరి ఉప ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు తర్వాత వాడికే ఉంది ఛాన్స్. వాళ్ళ కొడుకు కూడా లేదు లోకేష్కి, అంత పవర్ ఉంది. ఆయన నెంబర్ 1 అసలు ఆయనకి మించినోడికి లేడు. అంతే అంతే సార్. అందుకని అన్ని పదవుల వాళ్ళు పెట్టిన మొత్తం కూడా లైన్లో పెట్టారు సార్. ఇప్పుడు ఆడవాళ్ళది కూడా ఆగస్టు నుంచి మన ఫ్రీ బస్ అని పెట్టారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మఒడి అని ఒకటే వేసిండు. ఇప్పుడు 2 3 4 అందరికి కూడా 15,000 చొప్పున వేస్తుందంటే వాడికి మించినోడికి అసలు ఎవడు లేడు ఆంధ్రాలో. మేము ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో బతుకుతున్నా మాకు డబ్బులు కూడా ఇక్కడ కొడుతున్నారు. ఫోన్ ప్లేలు కూడా కొట్టమంటే కొడుతున్నారు. నెలకు 4,000 పెన్షన్. నాకు 64 సంవత్సరాలు అయినా సరే 3 నెలలకు ఒకసారి వచ్చి తీసుకోవచ్చమ్మా. ఆ నుంచి తెలియసారి 1000 ఖర్చు పెట్టుకునే బదులు కూడా 3 నెలలకు కూడా ఒకసారి తీసుకొచ్చారు పెట్టిండు ఆయన మహానుభావుడు. నెంబర్ 1 ఉంది సార్ అది. తొలి ప్రేమ ఎలా అనిపించింది రీ రిలీజ్? మైండ్ బ్లోయింగ్. అసలు పవన్ కళ్యాణ్ గారి కోసమే మేము అక్కడి నుంచి వచ్చాం, ఆఫీస్ వదులుకొని మరి. బట్ హ్యూజ్ ఫ్యాన్స్ కాబట్టి చాలా అసలు బాగుంది. యా లాట్ చాలా అసలు అతని ప్రెజెన్స్ కనిపిస్తేనే మాకు ఒక ఇది కాబట్టి బాగా ఎంజాయ్ చేసాం. ఏదైనా ఓకే, అతని స్క్రీన్ పైన కనిపిస్తే చాలు మాకు. డైలాగ్ వద్దు. నేను రీ రిలీజ్కి వెళ్తా యాక్చువల్గా. కాదు, ఒక డౌట్. అంటే రీ రిలీజ్ సినిమాలే ఎక్కువ జనం వస్తున్నారు, నార్మల్ గా కొత్త సినిమాలు ఏమైనా అయితే జనాలు రావట్లేదు, ఎందువల్ల అంటారు? అది క్రేజ్, హీరో క్రేజ్ బట్టి ఉంటది కదా. అంతేరా? అంతే. రేట్లు ఎక్కువ లేకపోతే స్టోరీ దాని వల్ల అయితే అలా ఏం లేదు, హీరోని బట్టే కదా రేటింగ్ ఉంటది. అంతే. మీకు కూడా సేమ్ అంతేనా? ఏంటి అంటే కొత్త సినిమాలకి జనాలు రావట్లేదు, రీ రిలీజ్ మాత్రం లేదు. మేము టీఎఫ్ఐ బానిస, ఏ మూవీకైనా వెళ్తాం, మాకైతే అలా ఏముండదు. మేము రీసెంట్ గా ఏ మూవీ రిలీజ్ అయింది, మొన్న రీ రిలీజ్ అయింది కదా వర్షం, దానికి వెళ్ళాం. దాని తర్వాత ఇంకేదో కలేజా, యా అన్నికి వెళ్ళాం. అప్పుడు హిట్ కావట్లేదు, ఇప్పుడైతే మాత్రం రికార్డ్ సృష్టిస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ బాగుంటున్నాయి కాబట్టి దానివల్ల ఆటోమేటిక్ గా హిట్ అవుతుంది. సో అప్పుడు అందరూ వేల ముద్రగాలం, ఇప్పుడు బాగా కొంచెం మైండ్ మేచర్ అయింది. సో అప్పుడు వెళ్ళలేదు ఇంటికి ఇప్పుడు అంటే అప్పుడు ఇంత ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా, ఇప్పుడు అందరూ కొంచెం యూత్ ఉన్నారు అనేసి. ఇంకా ఎవరు ఫ్యాన్ మీరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓజీ కోసం. ఓజీ ఎక్కువ రా, హరిహర వీరమల్లు. ఎలా అనిపించిందండి తొలి ప్రేమ రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్? సో యాక్చువల్లీ నేను తొలి ప్రేమ చాలా ఇయర్స్ అయింది చూసి, మళ్ళీ నేను ఎప్పుడూ చూడలేదు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నా. సో లైక్ సాంగ్స్ కానీ ఈవెన్ అందరూ ఎంజాయ్ చేయడం, సంధ్య కూడా నేను ఫస్ట్ టైం రావడం. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే సాంగ్స్ కానీ అలాగే సీన్స్ కానీ రీక్రియేట్ చేస్తూ ఉంటారు రీ రిలీజ్ లో, అలా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా చేశారా? యాక్చువల్లీ డాన్స్, సో నాట్ అబౌట్ ద సీన్స్ బట్ సాంగ్స్కి డాన్స్ వేసి కొంచెం ఎంజాయ్ చేసాం మంచిగా. యాక్చువల్ గా నిన్న ఈ టైంకి హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాలి, పోస్ట్ పోన్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయ్యారు. సో కొంచెం దీని వల్ల మళ్ళీ కొంచెం పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూసినట్టు బెటర్ అనిపించింది. థియేటర్ లో ఒకటే మాట, జై జనసేన అంతే. ఇక లేకపోతే ఓజీ మొత్తం ఇదే కేకలు. ఫ్యాన్స్ అయితే రచ్చ చేస్తున్నారు, అది చాలా బాగుంది. నేను ఓజీ, పవన్ కళ్యాణ్ ఓజీ. రీ రిలీజా? మోస్ట్లీ పవన్ కళ్యాణ్ బాగానే కవర్ అయింది, జల్సా అది ఉన్నట్టుంది. మొన్న అయ్యింది లైక్ పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే ఇంకొంచెం లైక్ బద్రీ గురించి వెయిట్ చేస్తున్నాం. బద్రీ తమ్ముడు మళ్ళీ అగైన్ ఏమన్నా. ఒక డౌట్ ఉంది, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా, కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే జనాలు రావట్లేదు, అసలు ఎందువల్ల అంటారు? టికెట్ల రేట్లా లేకపోతే మల్టీప్లెక్స్ వల్ల? సో యాక్చువల్లీ కొత్త మూవీస్ అంటే ఎవరైనా టికెట్స్ రేట్కి ఎవరు ఆగట్లేదు. సో వెన్ ద కంటెంట్ ఈస్ వెరీ గుడ్ ఎవ్రీ పర్సన్ ఈస్ కమింగ్. సో ఈవెన్ రీ రిలీజ్ ఏంటి అంటే దే వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ వాళ్ళ లైక్ ప్రీవియస్గా కల్ట్ ఉంటుంది కదా వాళ్ళ. ఇప్పుడు సపోజ్ ప్రభాస్ మూవీస్ ఉంది, లైక్
వాళ్ళ ప్రీవియస్ మూవీస్లో వాళ్ళు చేసే క్యారెక్టరైజేషన్స్ కానీ బాగున్నాయి. ఇప్పుడు వాళ్ళు చాలా లేట్, ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ మూవీస్ చాలా లేట్ అయిపోతున్నాయి. సో మళ్ళీ కొంచెం పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రీ రిలీజెస్కి కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. బ్రో నువ్వు చెప్పు, నీది అదేనా లేకపోతే ఏంటి? కథలు ఏమన్నా బాగుంటలేదని రావట్లేదా? అంటే అప్పట్లో ఉన్న కమెడియన్స్ ఇప్పట్లో ఉండట్లేదు. ఆ వైబ్ కానీ ఆ సాంగ్ కానీ ఇప్పుడైతే మొత్తం ఇంకా బీట్స్ పెంచుతున్నారు, ఇక మ్యూజిక్ అనేది తగ్గుతుంది. అప్పట్లో మ్యూజిక్, కమెడియన్స్, ఈవెన్ యంగ్ యాక్టర్స్ ఉండేవారు అప్పట్లో వాళ్ళు కూడా. సో ఆ క్రేజ్ ఇంకా అలా ఉండిపోయింది కాబట్టి ఇంకా అది రీజన్ అయి ఉండొచ్చు. బాగుండే సినిమా. చెల్లె అయితే బాగా సూపర్ స్టార్ 2005 లో చూసిన నా మూవీ, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఎక్కడ అంటే అక్కడ వింటేజ్ పవన్ కళ్యాణ్ కలిచ్చి పడేసిండు. వస్తుందా నా సినిమా ఇది గిల్లు. ఎక్సలెంట్. జై పవర్ స్టార్. బాగుంది. బాబు తర్వాత ఎవడైనా సినిమా చూసాం, హరిహర వీరమల్లు కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, కానీ ఇప్పుడు తొలిపోయాం వల్ల ఫుల్ ఎంజాయ్. జై జనసేన. బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నువ్వు? అవును చెప్పు. జై పవర్ స్టార్. ఏంటి జనసేన జెండా వేసుకుని వచ్చావా? సూపర్ సూపర్. చాలా సూపర్ ఏ సినిమా గురించి వెయిటింగ్ మళ్ళా? ఓజీ గురించా? ఓకే. హరిహర వీరమల్లు రాలేదా? డిసప్పాయింట్ అయ్యారా? కొంచెం. ఓకే, ఈ సినిమా ఓకేనా మరి? ఓకే పిక్చర్ వైపరా అన్న మస్తు ఉండే, లోపల మంచి ఉంది. ఓకే, పాటలు ఎంజాయ్ చేసావు బాగా? ఫుల్ గా కాన్సర్ట్ లేక ఫీల్ అయినా. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. స్టార్ ఎంత ఉండను వచ్చి అని పవర్ స్టార్ మాత్రం ఒక్కడే. బాబులా జై బాబు. సినిమా సూపర్ సూపర్. ఓజిక్ సేవలు వేస్తాయి. కళ్యాణ్ బాబు ఏ స్టార్ ఉన్నా పవన్ స్టార్ ఒకడే. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 29 సీఎం కూడా పవన్ కళ్యాణ్. సూపర్ సూపర్. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? బాగుంది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది చెప్పురా? చెప్పు మైక్. జై కళ్యాణ్ బాబు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? లేడీ ఫ్యాన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా బాగుంది. అరే ఎక్స్పీరియన్స్ ఆశ్చర్యపోయింది అసలుకి. మాస్ ఉండే పైన అయితే పవర్ స్టార్ అంతే. వెయిటింగ్ ఫర్ ఓజీ. సూపర్ ఓజీ. సూపర్ అన్న. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందన్న? పవర్ స్టార్. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ 10 కోట్లు. ఈజీగా 10 కోట్లు. రికార్డులు బ్రేక్ అవుతాయి. 12 hours నేను నిద్రపోలేదు. డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చా. ఓకే. ఫ్రమ్ హైటెక్ సిటీ. నైస్ బ్రో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అండ్ ఆల్రెడీ సినిమాది మాస్టర్ పీస్ అది. దాని గురించి మనం చెప్పేది ఏముండదు, ఇట్లా మళ్ళీ వచ్చినప్పుడు వచ్చి చూసుకోవడం అంతే. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చూసినప్పుడు ఎలా అనిపించింది? అండి అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం చూడడం ఇప్పుడే. బట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు చెప్పలేము మనం. లోపల మళ్ళీ చూస్తేనే తెలుస్తుంది మాత్రం. సూపర్ ఉంది మాత్రం. మామూలు లేదు, చాలా లాంగ్ టైం చించింది అసలు. మామూలు లేదు అసలు ఎక్స్పీరియన్స్. సూపర్ డూపర్ ఫుల్ చించింది. సూపర్ అన్న. ఇంతకుముందు ఒక 2 years కింద కూడా చూసాము, మళ్ళీ ఇప్పుడు కూడా. హరిహర వీరమల్లు రాలేదు నిన్న, డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమాతో ఓకేనా మీకు ఫ్యాన్స్? ఓకే అన్న. హరిహర వీరమల్లు అయితే ఎట్లా కూడా టార్గెట్ గీచే తర్వాత దాన్ని రీచ్ కొట్టాడు ఓజీ మేలో కొడతాం. సరిగ్గా రాలేదు కదా. చేద్దాం ఇన్ని రోజులు వెయిట్ చేసాం కదా. హరిహర వీరమల్లు ఒక రికార్డు బదులవుతుంది, దాన్ని మళ్ళీ రికార్డు బ్రేక్ చేసి మొత్తం ఓజీ. ఇది కలేజా రికార్డ్ ని అంటే ఎందుకంటే 2 years బ్యాక్ రిలీజ్ అయింది కదా మూవీ. ఇప్పుడు ఏదో హరిహర వీరమల్లి పోస్ట్ పోన్ కోసం తీసింది అంతే, దాంతో పోటీ కాదు. ఇప్పుడు స్ట్రైట్ గా వచ్చిన సినిమాలు ఎక్కువ మంది రావట్లేదు, రీ రిలీజ్ ఎక్కువ ట్రెండ్ కూడా ఉంది, జనాలు వస్తున్నారు అంటే అప్పట్లో ఈ సినిమాలు థియేటర్లు చూడలేరు అన్న అందరూ. ఆ రోజులు థియేటర్లు చూడలేరు కదా, అందుకే రిలీజ్ ఇంకోసారి అభిమాన హీరో మన వింటేజ్ కళ్యాణ్ బాబుని చూడొచ్చు.
అలానే వస్తున్నారు. అంటే ఇప్పుడు సింక్ అవ్వట్లేదు, కొత్త మూవీస్ ఏదైతే వస్తున్నాయో అంత కరెక్ట్ గా ఉండట్లేదు. అవి ఇవి ఎంత న్యాచురల్ గా ఉంటాయి. అంటే ఒక కెస్ సీన్ కూడా పెట్టాలంటే లాస్ట్ వరకు అలాగే ఆపారు. ఇప్పుడు అలా ఉండట్లేదు, సాంగ్స్ కరెక్ట్ గా ఉండట్లేదు. రీ రిలీజ్ అంటే ఇప్పుడు బద్రి రెండు జానీ బద్రి రెండు కోసం చాలా వెయిటింగ్. అసలు ఇప్పుడు అప్పట్లో ఫ్యాన్స్ నచ్చలేదు, ఇప్పుడైతే ట్రెండింగ్ ఉన్నాయి. ప్రతి సినిమా జానీ సినిమా కావచ్చు, కలేజా కావచ్చు, జానీని కూడా అలాగే ట్రెండ్ లో తీసుకొచ్చే అవకాశం ఉందా? అవును, ట్రెండింగ్ లో రావచ్చు. ఎందుకంటే కొంచెం ఎడిట్ చేయాలి జానీని. స్పీడ్ అప్ మధ్యలో ఈ మూవీ వచ్చింది గుడుంబ శంకర్, ఆ టైప్ లో కొంచెం ఎడిట్ చేసి పెడితే మూవీ మొత్తం వస్తుంటది అన్న. అందరు ఇంకా ఎందుకంటే సాంగ్స్ బాగుంటాయి దాంట్లో. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, జై జనసేన. చూపిస్తారు మొత్తం కలిటే మొత్తం ఏం లేదు. శివాలు వేసి ఆమెలో చుట్టూ బయట. అంతేనా? ఎలా వచ్చింది ఎక్స్పీరియన్స్? కళ్యాణ్ బాబు కల్టీ చూపించినామన్నా, చూపిస్తూనే ఉంటాం. నైజాం ఒకడే పవన్ కళ్యాణ్, కళ్యాణ్ బాబు. ఎలా అనిపించింది? ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తుంటే అసలు మామూలు ప్రేమ కాదు. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ అయినా కూడా పవన్ కళ్యాణ్కి దాసోహం అయిపోయాను. ఈరోజు మాది మామూలు డిస్టిక్, నా పేరు బాలరెడ్డి, నేను మక్తల్ కాన్స్టిట్యున్సీ. నేను 20 సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేసినా కూడా నేను పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయినాను. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రేమ అందరి హృదయాల్లో మనసులు గెలిచాడు. పవన్ కళ్యాణ్ అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక శక్తి. పవన్ కళ్యాణ్ని ఒక్కసారి బానిసైనామంటే ఒక వ్యసనం, ఒక డ్రగ్స్ కన్నా నమ్మొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అంతకన్నా ఎక్కువ నమ్ముతాం. దాన్ని పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్. మేము చాలా రీ రిలీజ్ అయినా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మాకు హైప్ ఉందన్న. అది ఏంటది ఏంటది? ఇది రాత్రంతా మాకు ఎడిట్ చేసి పెట్టుకుంది. యా ఓకే, చదవండి. అది ఏంటది ఫస్ట్ ది? బాబులకి బాబు కళ్యాణ్ బాబు, బాబులకి బాబు కళ్యాణ్ బాబు. 6 అడుగుల బుల్లెట్, పవన్ విసిరిన రాకెట్. మీరు చెప్పండి. ఓకే, ఈ సినిమాలో డైలాగ్ ఈ సినిమా మర్చిపోయినా అన్న, బయటికి రాగానే మర్చిపోయినా. ఓకే, రీక్రియేట్ చేస్తారా సాంగ్స్ గానీ డైలాగ్స్ గానీ? ఆబ్వియస్లీ అన్న, లోపల చేసినాం. ఓకే, మీరు వెళ్ళినప్పటికి ఇప్పుడు ఒక 2 కేజీలు దగ్గర అంటే ఎందుకు అంత ఎంజాయ్ చేస్తున్నారా లోపల? యా దూల తీరిపోయింది, పులుసుగా అయిపోయింది. ఎప్పుడు బానే ఉంటాడు కదన్నా. పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది? మళ్ళీ వస్తే బాగుండి అనిపించింది. వెయిటింగ్ అన్న, అది ఎప్పుడు వస్తుందా వెయిటింగ్ అసలు. ఇప్పుడు ఆల్రెడీ రావాలి నిన్న ఈ టయానికి, ఇప్పుడు రాలేదు. ఈ సినిమాతో కడుపు నిండేది ఆ ఫ్యాన్స్ కి. మాకు ఎప్పుడు నిండదన్నా, మాకు ఓజీ కావాలి మాకు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓకే, థాంక్యూ. జై పవర్ స్టార్, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. బద్రి రిలీజ్ కావాలి, రిలీజ్ కావాలి మాకు. బద్రి రిలీజ్ కావాలి. సెప్టెంబర్ 2nd రీ రిలీజ్ కావాలి మాకు. బద్రి ఒకటి, జలసా ఒకటి, ఈ రెండే కావాలి. సినిమా ఎలా అనిపించింది? సూపర్ బాగుంది. స్టార్ కోసం వచ్చారా? ఇంకేమి సినిమాలు ఇష్టం పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, అత్తారింటికి. ఇప్పుడు బాగున్నాడు, అప్పుడు బాగున్నాడా? ఎప్పుడైనా బాగుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా, ఎప్పుడైనా బాగుంటాడు. ఏమో చెప్పలేదు కానీ ఇష్టం. ఓకే, ఒక్కసారి డైలాగ్ జై పవర్ స్టార్ అని అనండి. జై పవర్ స్టార్.